రండి బాబు రండి. మీకు 99 పైసలకే భూమిస్తాం. మహారాష్ట్రానికి వచ్చి పరిశ్రమలు పెట్టుకోండి. విశాఖపట్నంలో ఎక్కడ కావాలో చెప్పండి. 500,00,00,000 పెట్టుబడి పెడతామంటే చాలు మీకు ఏమైనా ఇస్తామంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అదే సందర్భంలో రండి బాబు రండి. ఆల్రెడీ బాగుపడిపోయిన హైదరాబాద్ నగరం మా దగ్గరుంది. మీరొస్తానంటే పరిశ్రమ పెడతానంటే ఒక కొత్త సిటీ కూడా ఏర్పాటు చేసేస్తున్నాను. ఫ్యూచర్ సిటీ. మీ పరిశ్రమకి ఫ్యూచర్ ఉంటది. మా తెలంగాణకి ఫ్యూచర్ ఉంటది. రండి బాబు రండి. తక్కువ రేటుకే భూములు ఇస్తానంటున్నాడు అక్కడ రేవంత్ రెడ్డి. తమిళనాడు అయినా, కర్ణాటక అయినా ఇవన్నీ. ఒకప్పుడు అసలు ఈ పోటీలో లేనటువంటి బెంగాల్ ఇప్పుడు డైరెక్ట్ ఆఫర్ ఇచ్చాడు కొత్తగా వచ్చినటువంటి బీజేపీ ముఖ్యమంత్రి సువేందు అధికారి. 100,00,00,000 రూపాయలతో గనక మీరు పెట్టుబడి పెట్టడానికి బెంగాల్‌కొస్తే మీకు అసలు లోకల్ ప్రభుత్వంలో ఎట్లాంటి అప్రూవల్ అక్కర్లేదు. నేరుగా రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ ఇస్తుంది. మీరెళ్లి పని బిగించేసుకోవడమే. ఏ సంస్థ అయినా సరే రండి మేము ఈ విధంగా చేస్తాం. అట్లాగే ఇదివరకు మమతా బెనర్జీ టైంలో కట్ మనీ ఉండేది. ఇంత పెట్టుబడి పెడితే ఇంత ఇవ్వాలి వాళ్ళ తృణమూలోళ్ళకని. అట్లాంటిదేమీ లేదని తేల్చి చెప్పాడు.